హాయ్ ఆల్, నేను అరుణ సొరారు స్వీట్ స్టోరీస్ నుంచి. ఈరోజు మీకు ఒక మంచి చికెన్ కర్రీ హెల్దీగా టేస్టీగా చేస్తాను. సో ఈరోజు చికెన్ కర్రీకి నేను చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను. చికెన్ బ్రెస్ట్ ఎందుకు తీసుకున్నానంటే ఇది లీన్ ప్రోటీన్. లీన్ ప్రోటీన్ ఏంటి అంటే చాలా తక్కువ ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది కర్రీ ఏంటంటే మంచి హెల్దీ ఆప్షన్ అవుతుంది అనమాట. 100 గ్రామ్స్ చికెన్లో మీకు అప్రాక్సిమేట్గా 165 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. తర్వాత దీనిలో ప్రోటీన్ అయితే 30 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో ఎంత ఎక్కువ చూడండి, చాలా ఎక్కువ కదా. అంటే తక్కువ క్యాలరీస్తోని మంచి ప్రోటీన్ ఇచ్చే ఫుడ్లోని చికెన్ బ్రెస్ట్ ఒకటి అనమాట. దీన్ని లీన్ మీట్ అంటారు. ప్రోటీన్ ఎందుకు తీసుకుంటున్నానంటే 35-40 ఏజ్ వచ్చేటప్పటికి మనకి మెటబాలిక్ రేట్ ఫుల్గా తగ్గిపోతూ ఉంటుంది. సో మెటబాలిక్ రేట్ ఎందుకు తగ్గుతుంది అంటే మజిల్ మాస్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఈ మజిల్ మాస్ తగ్గిపోతూ వస్తుంది కదా, దీన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేసి దాంతోపాటు ప్రోటీన్ ఇంటేక్ కూడా ఫుల్గా పెంచాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినప్పుడు మజిల్స్లో మైక్రోటేర్స్ వస్తాయి. ఇవి ఏంటంటే చిన్న చిన్న కట్స్ అనమాట. సో బాడీ దాన్ని హీల్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మజిల్ బిల్డప్ చేయడానికి ఏమవుతుందంటే ప్రోటీన్ అవసరం. సో మనం ఏంటంటే ఈ ప్రోటీన్ లీన్ ప్రోటీన్ తీసుకుంటున్నాం, ఎందుకంటే దానిలో ఫ్యాట్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ. మామూలుగా అయితే మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటాం, మంచిగా ఆయిల్ వేసుకొని చేసుకుంటాం, టేస్టీగా ఉంటుంది. కానీ దాంతోపాటు ఏమవుతుంది, ఇప్పుడు మన ప్రోటీన్తో పాటు ఫ్యాట్ కూడా పెంచడం వల్ల ఏంటంటే క్యాలరీస్ చాలా ఎక్కువైపోతాయి అనమాట. దానివల్ల మనకు కావాల్సిన క్యాలరీస్ కన్నా చాలా ఎక్కువ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, తర్వాత దాంతోపాటు అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదా. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే లీన్ ప్రోటీన్ తీసుకొని తక్కువ ఆయిల్తో చేసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి చాలా. ఇప్పుడు మనం చికెన్ కర్రీని హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకున్నా చూద్దాము. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 400 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్. ఇది ఈ కర్రీకి మ్యారినేషన్కి గ్రీక్ యోగర్ట్ వాడతాను. ఇది ఒక 85 గ్రామ్స్ వరకు ఉంది. 1 కప్పు ఫుల్ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 1.5 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడరు, 1/2 టీ స్పూన్ మసాలా, గరం మసాలా, తర్వాత ఇది కారం ఒక 1.5 టీ స్పూన్స్, 1/2 టీ స్పూన్ పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్. ఇది ఏంటంటే కలర్ మంచిగా కనిపిస్తుంది. 1.5 టీ స్పూన్స్ ధనియాల జీలకర్ర పౌడరు, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 or 2 టీ స్పూన్స్ లెమన్ జ్యూస్, తర్వాత సాల్ట్ టేస్ట్కి తగినట్టు. చికెన్ బ్రెస్ట్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి సాల్ట్ వాటర్లో ఒక 1 అవర్ పాటు సోక్ చేసి ఉంచాను. దానివల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాము. గ్రీక్ యోగర్ట్ అయితే ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ అవుతుంది కదా, అందుకే నేను గ్రీక్ యోగర్ట్ పెట్టాను. ఇది మ్యారినేషన్ ఎక్కువసేపు ఉండవలసిన అవసరం లేదు, హార్డ్లీ ఒక 10 minutes అయినా చాలా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత చికెన్ మసాలా, ఇంకా ధనియాలు జీలకర్ర పౌడరు, లెమన్ జ్యూస్, హాఫ్ కప్పు మ్యారినేషన్లో వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, పెప్పర్ పౌడరు, కారం, పసుపు, ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్, సాల్ట్. మంచిగా కలపాలి బాగా దీన్ని, ముక్కలన్నిటికీ పట్టేలాగా. నాకు ఎందుకో మొదటి నుంచి స్పూన్తో కలపడం అలవాటు, సో దానివల్ల ఇదే అలవాటు కంటిన్యూ అవుతుంది. మ్యారినేషన్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగా మంచిగా పడుతుంది ముక్కలకి. మసాలా పేస్ట్ చేయడానికి మనం 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాం కదా, 1/2 కప్పు దీనిలో వాడతాము. తర్వాత ఒక 15 వెల్లుల్లి రెక్కలు, 1 టీ స్పూను జీలకర్ర, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా చేసుకోండి ఇది. ఇప్పుడు మ్యారినేషన్ చేసి ఒక 10 minutes అయింది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. ఇది మీడియం హీట్లో చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. దీనికి నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. అంతా కర్రీ అంతటికి కలిపి ఇదే వాడుతున్నాను. 1 టీ స్పూన్ ఉంటుందేమో చెప్పాలంటే, కానీ టేస్ట్లో అయితే మాత్రం ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, దీన్ని ఈ ఆయిల్లో ఈ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇది హార్డ్లీ ఒక 10 minutesలో అయిపోతుంది కర్రీ, చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మ్యారినేషన్ చేస్తాం, చికెన్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కదా.
మంచిగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత బాగా కలిపిన తర్వాత లిడ్ పెట్టండి. ఒక 2 మినిట్స్ నుంచి మగ్గుతుంది కర్రీ. దీనిలో ఒక పావు కప్పు వాటర్ వేసుకోండి. మంచిగా కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టి, ఇది చికెన్ కుక్ అవుతుంది కదా, ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ దీంట్లో కలిపేయాలి. ఇలా మంచిగా కలిపేసి ఒక 2-3 మినిట్స్ ఉంటే అయిపోయినట్టే. మంచి గ్రేవీ వస్తుంది, మీరు చపాతీలతో కూడా తినొచ్చు. ఇది కర్రీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి వైబ్రెంట్ రెడ్లో. అంతే. దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ రోటీతో కానీ మీకు ఎలా కావాలనుకుంటే అలా తినొచ్చు. చికెన్ కర్రీ హెల్తీగా టేస్టీగా రెడీ అయిపోయింది. మంచిగా రెడ్ కలర్లో వైబ్రెంట్గా ఉంది. చూస్తేనే దాన్ని టేస్టీగా ఇప్పుడు తిందామా అన్నట్టు ఉందన్నమాట. మనం ముందు అనుకున్నట్టుగా లీన్ ప్రోటీన్ చికెన్ బ్రెస్ట్ పడాం కదా, దానికి 100 గ్రామ్స్కి ఒక 165 క్యాలరీస్. ఇప్పుడు నేను వేసుకునే కర్రీ ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే దానికి టోటల్ క్యాలరీస్ 350 to 400 క్యాలరీస్. అంతే, మీకు అంత తక్కువ క్యాలరీస్లో మంచిగా కర్రీ వేసుకోవచ్చు. తర్వాత మేము ఇంట్లో ఏంటంటే బ్రౌన్ రైస్ వాడతాం, ఫైబర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. టేస్ట్ వద్దాం ఇప్పుడు. బ్రౌన్ రైస్ అంటే రైస్ క్వాంటిటీ తక్కువ, కర్రీ క్వాంటిటీ ఎక్కువ. వేసుకొని మంచిగా గ్రేవీ వచ్చింది కదా, ఇది అన్నంలో కలుపుకొని ఒక ముక్క పెట్టుకొని, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. చాలా బాగుంది, మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. బాగుంది, సూపర్. ఈరోజు రెసిపీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే ముందు ముందుకి నేను చాలా మంచి హెల్తీ రెసిపీస్, టేస్టీ రెసిపీస్ చేయబోతున్నాను. నా రెసిపీస్ కానీ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.